ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 21, 22వ శ్లోకముల యొక్క భావాన్ని తెలుసుకుంటాము. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్యః సదసద్యోని జన్మసు. ఈ శ్లోకముల యొక్క భావము ఏమనగా, కార్యమగు శరీరమును, కారణమగు వాసనలను లేదా కరణమగు ఇంద్రియ మనో బుద్ధి అహంకారములను పుట్టించడంలో ప్రకృతి హేతువనియు, సుఖదుఖములను అనుభవించుటయందు పురుషుడు హేతువనియు చెప్పబడుతున్నది. ప్రకృతి యందున్న పురుషుడు ప్రకృతి వలన పుట్టిన సుఖదుఖాది గుణములను అనుభవిస్తున్నాడు. ఆయా గుణములతో గల సంయోగమే జీవుడు ఉత్తమ నికృష్ట జన్మములు ఎత్తడానికి హేతువగుతున్నది. ఈ శ్లోకములలో పురుషుడు మరియు శరీరము, వీటికి మధ్య గల సంబంధము మరియు జీవుడు ఈ శరీరములతో పునర్జన్మములను పొందుటకు గల సంబంధము బాగుగా వివరింపబడుచున్నది. ఇక్కడ కార్యము, కారణము, కరణము అనేటటువంటి సాంకేతిక పదాలు వివరింపబడుచున్నవి. కార్యము అనగా మామూలుగా మనకు తెలిసినట్లు పని అని అర్థము. ఇక్కడ కార్యము అనగా శరీరము, అనగా శరీరమే తయారవుటయే ఒక పని అని చెప్పవచ్చును. ఈ శరీరము ఏర్పడేదానికి కారణము ఏదనగా, ముందు జన్మలలో ఈ పురుషుడు లేదా క్షేత్రజ్ఞుడు చేసినటువంటి కర్మముల వలన కొన్ని వాసనలు లేదా సంస్కారములను, దీనినే ప్రారబ్ధం అని కూడా చెప్పవచ్చును, వీటి వలన ఈ జన్మలో మనము శరీరమును అనగా కార్యమును పొందుతాము. ఈ శరీరము వచ్చిన తర్వాత తిరిగి కర్మలు చేసేదానికి కొన్ని ఉపకరణాలు, పరికరములు అవసరమవుతాయి. వాటినే మనము కరణములు అంటారు. ఇక్కడ కరణములు ఏవి అనగా, మన ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారములు. ఇవి మనకు కర్మలు చేసేదానికి పనికి వచ్చే ఉపకరణాలు లేదా పరికరణాలు అనవచ్చును. కారణం అనగా చెప్పబడినది ముందు జన్మలలో చేసినటువంటి మన ప్రారబ్ధ సంస్కారములు లేదా వాసనలు. కార్యం అనగా వీటి సహాయంతో ఇప్పుడు ఏర్పడేది, ఆ ఫలితంలో అనుభవించటకు ఏర్పడే శరీరమే కార్యము అని చెప్పబడుతుంది. ప్రకృతి జడ పదార్థము కనుక దానికి సుఖదుఖాలు ఉండవు. ప్రాణులకు మాత్రమే అనుభవములు ఉంటాయి. ఎందుకనగా జీవం ఉన్నది మాత్రమే అనుభవించగలుగుతుంది. ఈ ప్రకృతి మాయకు పోనైనప్పుడు గుణాలకు బందీ అయితే పునర్జన్మలు పొందుతూ ఉంటుంది. అలా కాకుండా అది ప్రకృతికి లోను కాకుండా సాక్షిగా ఉంటే పునర్జన్మలు లేకుండా మోక్షమును అనగా విడుదల పొందుతుంది. ఇక్కడ పురుషుడు, జీవుడు, క్షేత్రజ్ఞుడు, భోక్త, ఈ 4 పదాలు కూడా ఒకే అర్థాన్ని తెలియజేసేటటువంటి పర్యాయ పదాలు అని మనము గ్రహించవలసి ఉంటుంది. అవిద్య లేదా అజ్ఞానము వలన మరియు క్షేత్రము అనగా శరీరముతో ఆధ్యాత్మం వలన జీవుడు సంసారి అవుతాడు. ఈ క్షేత్రం నుండి వైదొలిగి సత్యమైనటువంటి ఆత్మజ్ఞానమును పొంది అనుభవించడం వలన, అనగా వివేక వైరాగ్యముల వలన మనము పరమాత్మను తిరిగి తెలుసుకుంటే అప్పుడు మోక్షం లభిస్తుంది. అనగా
పునర్జన్మల నుండి విడుదల కలుగుతుంది. అనగా మనము సంఘము లేదా ఆసక్తి కలిగి ఉంటే అది బంధం అవుతుంది. ఎటువంటి సంఘము లేకుండా మనము సాక్షిగా మన కార్యక్రమంలో నిర్వహిస్తే మనము ఆత్మజ్ఞానమును పొంది విడుదల పొందుతాము. శుభం భూయాత్.